ఏంటి మీ నాన్న నాకు ఉద్యోగం చూస్తాడా? ఏది మీ నాన్న క్లబ్ లో ప్యాకల్ పంచి ఉద్యోగమా? వెంకట్ బీ సీరియస్. ఓ మా నాన్న చూసింది సిమెంట్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ మేనేజర్ జాబ్. నాకొద్దు. ఏ అది మా నాన్న చూపించిన ఉద్యోగమా? అవును. ఉద్యోగం లేకపోతే మరి నన్నెలా పోషిస్తావు? వర్షం మన ఇద్దరిని కలిపిందంటే నమ్మి నువ్వు నేను పోషించగలను అని నమ్మలేకపోతున్నావు కదా? అవును, మరి ఎలా పోషిస్తా? బ్యాంక్ కన్నా వేస్తాను, దొంగతనం చేస్తాను, దోపిడీ చేస్తాను. నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి కోసం ఏదో చేసి పోషిస్తాను. అర్థం చేసుకోవే. నీకు ఉద్యోగమే కదా కావాలి? 24 గంటలు ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వస్తాను. ఓకే? నీ కూతురికి నాకు లిటికేషన్ పెట్టావుగా, ఉద్యోగం లేదని. సంపాదించా. డ్రైవరా? 25 లారీలకి సూపర్వైజర్, శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీ. 10,000 జీతం సరిపోద్దా నీ కూతుర్ని పోషించడానికి? నా చేయి తిరిగితే నేను ఒకే ఒక్క రోజులో సంపాదిస్తా బోడి 10,000. చూసావా ఆ రోజు ఆ మాట అన్నానా? ఉద్యోగం సంపాదించాడు రెచ్చిపోయి. నాకు తెలుసయ్యా నువ్వు సమర్థులని, కాకపోతే నేను రెచ్చగొట్టాలంతే. ఊపేశా, పచ్చజెండా ఊపేశా. ఏంటమ్మా అల్లుడు గారు బయట నుంచి బయట మాట్లాడుతున్నావు? లోపల తీసుకెళ్ళు, నేనేమి శుభలేఖలు గుర్తించుకొస్తా. కానీ నా బండి స్టార్ట్ అవ్వట్లేదు, నీ లారీలో డ్రాప్ చేయిస్తావా? నువ్వు డ్రైవర్వి కాదు కదా. వద్దులే, నేనే వెళ్తా. హే లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కానీ, నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళవయ్యని. నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కానీ. సోయగం ఎందుకలా మోయడం, కళ్ళెదురే ఉంది కదా ఎంత సహాయం. సిస్తే కట్టి తీర్చుకో తీయని రుణం. లంగా మోడి నెటితో రద్దయిపోని, అరే సింగారాన్ని చీరతో సిద్ధం కానీ. కుమరి సున్నితం దాన్ని ఎలా సాకటం, వేతనడం తాళదు నా గాలి దుమారం. ఇట్టే వచ్చి అల్లుకో ఇచ్చే విచ్చి, లంగా బోణి నెటితో రద్దయిపోని, నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి.
రాత్రి నాకు భలే కల వచ్చిందండి. మన ఇద్దరికి పెళ్లి అయిపోయిందంట. తమాషాగా ఉంది. నాకు కూడా అదే కళ వచ్చింది. కాకపోతే శోభన మాత్రం సల్మాన్ అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవుతులేండి. నే కాదంటే ఏమైంది? సిటీలో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చుతుంది. పూర్వ జన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పిడకలు కొట్టినట్టు కొడుతున్నారు. ఛీ! జగన్ ఎక్కడికి పక్క తీసుకెళ్ళి కొడతావా? ఏమైందిరా? ఏ ఉండేసి బాగుంది. అయ్య బాబీ చేతి మంటున్నానా? జస్ట్ మిస్. సారీ నాకు తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. నేను బయటకు పోతాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చుని కూడా చేయొచ్చు. రా. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాళ్ళు నిన్ను నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. ఛీ, ఇది బాగుంది కదా. తీసే. సారీ సార్, సారీ. రేయ్ వెంకట్ అంటే నువ్వేనా? అవును సార్. ఏంటి? నడో జీపేకు. ఎందుకు సార్? స్టేషన్ కి పద చెప్తాను. ఒక్క నిమిషం, నేనేం తప్పు చేశాను సార్? నువ్వు తీవ్రవాదులు మందు పాత్రలు తయారు చేయడానికి డైనమైట్లు సప్లై చేస్తున్నవట కదా. నేనా? డైనమైట్లా? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను శక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నీ పేరు మీ ఓనరే చెప్పాడు. ఒప్పేసుకో అబ్బాయి, నేను ఒప్పేసుకున్నాను. పోలీసులతో ఎందుకు కొడతారు అనవసరంగా. చంపేస్తాను. ఏయ్ నాకేం సంబంధం లేదు సార్, ఈ అబద్ధం చెప్తున్నాడు. నువ్వు ఆగు, నువ్వు చెప్పు. చెప్తాను. ఇదిగో అబ్బాయి, ఆ రోజు నువ్వేం చెప్పావు? నీ లవ్వర్ నేను ఇన్సల్ట్ చేసి నేను చెప్పలేదు. ఏదో ఉద్యోగం చేసి ₹4 సంపాదించాలని చెప్పలేదు. నా వ్యాపారం గురించి పూర్తి వివరాలు నీకు చెప్పలేదు. నెలకి ₹10,000 జీతం కూడా ఇస్తానంటే అదే కదా ఇప్పుడు చెప్పింది. సార్ వద్దు సార్, మీరు యూనిఫామ్ లో ఉన్నారు, నేనే వస్తాను. పద. నువ్వేం బాధపడకమ్మా, అల్లుడు గారికి ఏం కాదు. ఏదో నా మీద కోపంతో నేను చూపించిన ఉద్యోగం చేయడానికి పౌరుషం అడ్డొచ్చింది. ఈగో, పెద్ద ఈగో. ఈ దిక్కుమాలిన ఉద్యోగంలో చేరాడు, ఇరుక్కున్నాడు. మగాడన్న తర్వాత అంత మాత్రం ఉన్నాలే. అయినా ఎలా? సర్లే, నాకు తప్పదుగా, ఎలాగైనా బయటకు తీసుకొస్తా. కానీ ఎలా ఎలా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి? డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతానమ్మా, అదే కరెక్ట్. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్స్లు పనికి రావు. టెర్రరిస్ట్ కేసు కదా, 6 years to 7 years లోపలికి వేస్తారండి. హలో, హోమ్ మినిస్టర్ గారండి? హోమ్ మినిస్టర్ గారినే మాట్లాడుతున్నాను, చెప్పండి. నేనండి, కోలా రంగరావుని. అవునండి. ఏం లేదండి, మావాడే అల్లుడే ఒక చిన్న ప్రాబ్లం లో ఇరుక్కున్నాడండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, తప్పకుండా విడిపిస్తాను. మినిస్టర్ గారిని కదా, ఓకే అండి.
మా నాన్న ఉద్యోగం చూసారంటే పగలబడి నవ్వారు. ఏమైంది?